జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతై కాంగ్రెస్ కు కొత్త ఊపిరి వచ్చింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్పై 24,000 పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తమ కుటుంబం నుంచి ఒకరు శాసనసభలో అడుగు పెట్టాలన్న తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఆకాంక్షను నెరవేర్చి గెలుపును బహుమతిగా ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. డిపాజిట్ దక్కించుకోవడానికి కావలసిన ఓట్లలోనూ సగం దూరంలోనే ఆయన నిలిచిపోయారు. నియోజకవర్గంలో 4.01 లక్షలకు పైగా ఓట్లు ఉండగా 1.94 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 74,259 ఓట్లు వచ్చాయి. 17,061 ఓట్లతో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంది. మిగిలిన అభ్యర్థులెవరికీ కనీసం 240 ఓట్లు కూడా దాటలేదు. నోటాకు 924 ఓట్లు పోలడం విశేషం. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగగా శుక్రవారం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. షేక్పేట డివిజన్ కు సంబంధించిన ఓట్లు లెక్కించిన మొదటి రౌండ్లో కాంగ్రెస్ కు కేవలం 47 ఓట్లు మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ రౌండ్లో నవీన్ కు 8,911 ఓట్లు, సునీతకు 8,864 ఓట్లు వచ్చాయి. దీంతో పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. కానీ రెండో రౌండ్ నుంచి హస్తం హవా కొనసాగింది. రెండో రౌండ్లో 2,948 ఓట్లు ఆధిక్యం రాగా అక్కడి నుంచి 7వ రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆ రౌండ్లలో అత్యధికంగా 4,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. చివరకు హోమ్ ఓటింగ్ తో కలిపి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. విజేత నవీన్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారి సాయిరాం గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు. నిజానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైన తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగాను మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది.